అందరికీ నమస్తే. నా పేరు శివదత్ బోడపట్టి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. బీసీ ధర్మదీక్ష పేరుతో రామచంద్ర యాదవ్ చేపట్టినటువంటి ఆమర నిరాహార దీక్ష 4 రోజుల్లో ముగిసిపోయింది. ఆ దీక్ష చేపట్టినప్పుడు మాట్లాడడానికి విచ్చేసిన అంబరపేట శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడావు. నీకన్నా మూల సంఖ్య ఉందా శ్రీనివాస్ యాదవ్? పవన్ కళ్యాణ్ గారి పేరు ముందు పాగల కళ్యాణ్ అంటాను, నా ఇష్టం వచ్చినట్టు మాడతాను అంటున్నాడు రా. పక్కనే ఉంది పార్టీ ఆఫీసు, రాలేదంటున్నావు ఏంట్రా? మరి నువ్వు రాలేదంటారా పార్టీ ఆఫీస్కి? రిప్రజెంటేషన్ తెచ్చావురా. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రా పవన్ కళ్యాణ్. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఒక రిప్రజెంటేషన్ నీకేం కావాలో చేతకనేదల్లో మాట్లాడతారేట్రా? ఏట్రా అమరావతి రాజధానిలో నీకు 1000 ఎకరాల భూమి కావాలా? ఏట్రా కులానికి ఒక రాజధాని ఉంటుంది అనుకున్నారా? రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ రా. పేదవాడు గొంతు విన్న వ్యక్తి, పేదవాడు గుండె చెప్పడు రా పవన్ కళ్యాణ్ గొంతు. ఏం మాట్లాడుతున్నావురా? కులాల పేరు చెప్పి రాజకీయ పార్టీ రాలేదురా. కుల మతాలకు అతీతంగా వచ్చిన పార్టీ రా జనసేన పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో కోట్లాది మంది జనసేన పార్టీలు ఉన్నారా. కోట్లాది మంది జనసేన కులం పెట్టుకుని మాట్లాడుతున్నారా. జనసేన అంటే ఒక కులానికి సంబంధించింది కాదు. జనసేనే ఒక కులం మాకు, జనసేనే ఒక మతం మాకు. పవన్ కళ్యాణ్ గారే మా దైవరా. ఏం మాట్లాడుతున్నారా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నోరు ఉంది కదా ఇష్టానుసారంగా మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఎవడవో తెలియదు, ఒక గొట్టంగడి వచ్చి పవన్ కళ్యాణ్ తిడతా. నోరు అదుపులో పెట్టుకో. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పవన్ కళ్యాణ్. ఈసారి నేను చెప్తున్నాను, నువ్వు మాట్లాడే ప్రతి స్పీచ్ కి కూడా నాకు కౌంటర్ ఉంటుంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నాను, నా కొడకల్లరా మీరు గుర్తు పెట్టుకోండి. బీసీల పేరు చెప్పి, బడుగు బలహీన వర్గాల పేరు చెప్పి, బహుజనవాదం పేరు చెప్పి నీ ఇష్టానుసారంగా మోసం చేసే దగా దీక్షలు చేస్తే మాత్రం ఈసారి అడ్డుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ పని నువ్వు చేసుకో, నిన్నెవడో కెలకలేదు. మమ్మల్ని కెలికి అనవసరంగా నీకు చెడ్డ పేరు తెచ్చుకోకు. నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాను. శ్రీనివాస్ యాదవ్, అంబరపేట శ్రీనివాస్ యాదవ్, అడుక్కు తినే యాదవ్లా మాట్లాడకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. జై జనసేన.